ఛ, కెప్టెన్గా ఐపీఎల్లో ఫస్ట్ విక్టరీని నమోదు చేద్దాం అనుకుంటే జస్ట్ మిస్ అయిపోయింది. ఏంటి ప్యాట్ కమిన్స్ అన్న, మా బ్యాటింగ్ చూసి కళ్ళు బైర్లు గమ్మినట్టున్నాయి కదా నీకు? శ్రేయస్ అయ్యర్, అలా అనడానికి కొంచెమైనా నీకు మనసు వస్తుందా? మీరే భయపడి చచ్చిపోయారు ఎక్కడ మేము గెలుస్తామో అని చెప్పి. అసలు మీది ఒక విజయమేనా చెప్పు? 4 రన్నులతో గెలిచారు అన్నా. 1 రన్నుతో గెలిచినా 400 రన్స్తో గెలిచినా గెలిచిన వాళ్ళకే పాయింట్స్ ఇస్తారు. అది మాకు తెలుసులే, కానీ మనం నిజాలు మాట్లాడుకుందాం. హెన్రిచ్ క్లాసన్ బ్యాటింగ్ చేస్తుంటే నీకు పిచ్చెక్కిపోయింది కదా ఎక్కడ మ్యాచ్ ఓడిపోతామో అని చెప్పి. నిజమే అన్నా, ఏందన్నా అలా కొట్టాడు? మరేమనుకున్నావు హెన్రిచ్ క్లాసన్ అంటే? ఇదేం చూసావు? ఇది ఇంకా శాంపుల్ మాత్రమే, ముందుంది ముసళ్ళ పండగ. ఇదిగో శ్రేయస్ అయ్యర్, మ్యాచ్ గెలిపించిన నాకు పెద్ద పార్టీ వల్ల స్కోర్ కొట్టడం ఒకటే కాదు 2 వికెట్లు కూడా తీసుకున్నా నేను. ఏ రసులన్నా, నీకు పార్టీ ఇవ్వకుండా ఉంటానా? రాత్రంతా ఈరోజు నీకు దావత్తే, దుమ్ము దులిపేయి. మరి నాకు లేదా పార్టీ? పుష్ప, నువ్వేందన్నా బౌలింగ్ అట్లా చేస్తావు? 4 ఓవర్లు వేసి 1 4 కూడా ఇవ్వలేదు, 1 వికెట్ కూడా తీసుకున్నావు, అది కూడా 200 పైన స్కోర్ చేసేటప్పుడు. అబ్బా, నీకు సలాం కొట్టాల్సిందే. ఏమనుకున్నావు మరి? ఐపీఎల్లో మన ట్రాక్ రికార్డ్ అట్లుంటుంది. సూపర్ ఓవర్లో బౌలింగ్ ఇచ్చినా మ్యాచ్ని గెలిపిస్తా, అట్లాంటి బౌలర్ని నేను. కానీ మిచెల్ స్టార్క్ కన్నా వరుణ్ చక్రవర్తి ఇద్దరు నాకు ఫుల్ టెన్షన్ పెట్టినారన్నా. అరే శ్రేయస్ అయ్యర్, ఇంకా ఐపీఎల్ చాలా ఉంది కదా. ఈరోజు చేయి జారిపోయింది, కొంచెం స్వెట్ ఎక్కువ ఉంది, అందుకే సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయినా. నువ్వు ఊరికే ఉండన్నా, 25 కోట్లు పెట్టి కొనుక్కున్నాం నిన్ను. కనీసం ఒక 30 రన్నులు ఇచ్చినా కూడా బాధపడేవాని కాదు. 53 రన్నులు. అరే నేనేం చేయాలరా అబ్బాయి? నేను ఫాస్ట్ వేస్తుంటే వాళ్ళు బ్యాట్ ఏదో పక్కకు అడ్డు పెడుతున్నారు, అవి 6లు 4లు పోతున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ నుంచి స్లోగా బౌలింగ్ చేస్తా చూడు. నెక్స్ట్ మ్యాచ్లో కనీసం ఒక 3 వికెట్లనే తీసుకుంటా. సారీ శ్రేయస్ అయ్యర్ అన్న, ఒక 5 6లు కొడదాం అనుకున్నా, మిస్ అయిపోయింది. అసలు ఈరోజు నేను 6లే కొట్టలేదు, చాలా బాధపడుతున్నా. రింకు సింగ్, 6లు కొట్టుకుంటే ఏమి? మంచిగా సపోర్ట్ ఇచ్చినావు రసలన్నకి, అందుకే మనం మ్యాచ్ గెలిచినాం. అట్లా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేకనే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. మొత్తానికైతే మ్యాచ్ గెలిచినాం తీ, పరువు నిలబడింది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతా. ఒరే అబ్దుల్ సమాదు, నీ వల్ల టీంకి ఉపయోగం ఏముందిరా? ఒక మాట చెప్పురా. ఎన్ని సంవత్సరాల నుంచి కావ్యపాప నిన్ను పోషిస్తోంది, ఒక్క మ్యాచ్ అయినా గెలిపించేవారా నువ్వు? ఏం చేయాలన్నా? ఎప్పుడు నేను బ్యాటింగ్కి పోయినా నా ముందు కొండంత టార్గెట్ ఉంటుంది. నన్ను చూసావు కదా ఎట్లున్నానో, పొట్టిగా చిన్నగా. అంత స్కోర్ నేను ఎట్లా కొడతానన్నా? అయితే నీకు ఇదే లాస్ట్ సీజన్ రోయ్. కావ్యపాప నిన్ను వదిలేస్తుంది ఇంక బయటికి. ప్యాట్ కమిన్స్, ఈ మ్యాచ్ ఓడిపోయావని అస్సలు బాధపడకు. ఆ క్యాచ్ కింద సుయాష్ శర్మ పట్టుకోకుండా ఉంటే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం. హెన్రిచ్ క్లాసన్, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఈరోజు ఎస్ఆర్హెచ్ మొత్తం ఊగిపోయింది నీ బ్యాటింగ్తో. మ్యాచ్ ఓడిపోయినా నువ్వు ప్రజల గుండెలు గెలుచుకున్నావు. ఆ ఎయిడెన్ మార్క్రమ్ని పిలిచు, కొంచెం మాట్లాడాలి. ఏంటి ప్యాట్ కమిన్స్, ఏంటి నన్ను పిలిచావు? టీంలో పెట్టుకోకుంటే టీంలో పెట్టుకోలేదు అంటావు. ఈరోజు పెట్టుకున్నా, ఏమాడావు నువ్వు? 18 రన్స్ చేసావు, అంతేనా? అది కూడా ఇంపార్టెంట్ మూమెంట్లో అవుట్ అయ్యావు. ఏదో నేను ఒక్కడనే అవుట్ అయినట్టు అన్ని మాటలు మాట్లాడుతున్నావు. మిగతా వాళ్ళు కూడా అవుట్ అయ్యారు కదా, వాళ్ళకు కూడా చెప్పు. వాళ్ళంటే చిన్న ప్లేయర్స్, నువ్వు ఇంపార్టెంట్ ప్లేయర్వి, ఎస్ఆర్హెచ్కు మాజీ కెప్టెన్వి. ఎట్లా బ్యాటింగ్ చేయాలి నువ్వు? ఆ షాబాజ్ అహ్మద్ని చూసి నేర్చుకో, ఎట్లా బ్యాటింగ్ చేశాడు. నెక్స్ట్ మ్యాచ్లో నేను వాడిని ఓపెనింగ్ పంపిస్తా, నేను టీంలోంచి తీసేస్తా. నన్నే తీసేస్తావా నువ్వు? నేను కావ్యపాప్తో రికమెండేషన్ తీసుకొని వస్తా. నన్ను ముట్టుకునే ధైర్యం నీకు లేదు. నేను మాజీ కెప్టెన్ని, ఇక్కడ నేను ప్రెజెంట్ కెప్టెన్ని. నాకే ఎక్కువ వాల్యూ ఉంటుంది, నీకు కాదు. ఏందన్న అట్లా గొడవ పడుతున్నారు? మ్యాచ్ ఓడిపోయినారు, ఇక అయిపోయింది, వదిలిపెట్టల్లా. నీకేం తెలుసు? అంత స్కోర్ని చేసి 4 రన్నులతో ఓడిపోయాం, ఆ బాధ మాకు తెలుసు. అన్నా ఊరికే ఉండన్నా, స్టార్టింగ్లో మా వాళ్ళు మీ క్యాచ్లన్నీ వదిలేశారు. అవన్నీ పట్టుకొని ఉంటే అసలు లాస్ట్ వరకు వచ్చేవాళ్లే కాదు, మా వల్లే మీరు అంతదాకా వచ్చారు. చూడు శ్రేయస్ అయ్యర్, ఇంకా ఐపీఎల్ అయిపోలేదు. మీకు మాకు ఇంకొక మ్యాచ్ ఉంటుంది, అప్పుడు చెప్తాం. హైదరాబాద్కి రండి, చూసుకుంటాం. ఇదిగో ప్యాట్ కమిన్స్, రజల్ మజల్, గ్రౌండ్ ఏదైనా బాల్ బౌండరీ బయట ఉండాల్సిందే. నువ్వు రసల్ అయితే ఇక్కడ క్లాస్ అని ఉన్నాడు ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ మ్యాచ్లో నీ మీద రివెంజ్ తీర్చుకుంటా, నీ బౌలింగ్లోనే పిచ్చ కొట్టుడు కొడతా. అన్నా నెక్స్ట్ మ్యాచ్ ఒక్కటి పెట్టుకో అన్నా, ప్లీజ్ అన్నా, బాగా ఆడతానన్నా. నాకు తెలియదురా. ఇక నువ్వేమన్నా ఉంటే పోయి కావ్యబాబుతో మాట్లాడుకో. ఇక నేనైతే ఏం చేయలేను, అయిపోయింది. నేను పడుకుంటున్నా. గుడ్ నైట్.